తెలంగాణ విషయానికి వస్తే కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ ఇదే క్వశ్చన్ పై గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తున్నాయి. అయితే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఫస్ట్ లిస్ట్ సైతం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లున్నాయో బ్రేకింగ్ లో డీటెయిల్ గా చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేస్ లో ముగ్గురి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. షార్ట్ లిస్ట్ లో ఈటెల, డీకే అరుణ, రామచంద్రారావు పేర్లున్నాయి. తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దల్ని కలిశారు రామచంద్రారావు. పార్టీలో మొదటి నుంచి ఉండడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో అధ్యక్ష పదవి కోసం రామచంద్రారావు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తుంది హైకమాండ్. ముగ్గురు రేస్లో ముందున్నారు ఈటెల రాజేందర్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ రావు ఉంది. సార్ విద్యాసాగర్, ఇప్పుడు తెలంగాణలో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది? ఎప్పటి వరకు ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్, తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది మరొక వారం 10 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే బీజేపీ అధ్యక్షకు సంబంధించి ఒక క్లైమాక్స్కి అయితే చేరుకున్నట్టు కనిపిస్తుంది. మొదట చాంతాడంత లిస్టు కనిపించినప్పటికీ కూడా తాజాగా ముగ్గురి పేర్లతోటి ఒక షార్ట్ లిస్టును బీజేపీ అధిష్టానం రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తుండగా అందులో ఈటెల రాజేందర్, అదేవిధంగా డీకే అన్న వీరిద్దరు కూడా ఎంపీలుగా ఉన్నారు. వీరిద్దరి పేర్లతో పాటు బీజేపీకి మొదటి నుంచి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును కూడా అధిష్టానం పరిగణిస్తుంది. ఈ ముగ్గురి పేర్లతో ఒక షార్ట్ లిస్టును రెడీ చేసి దీని మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉంటే వాటన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఏకాభిప్రాయంతో ఒక పేరుని ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ రేసులో పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ అనుబంధంగా వచ్చినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆర్ఎస్ఎస్ అనుబంధంతో పాటు మద్దతుతో పాటు ఆయన తనకు ఈసారి అవకాశం ఇచ్చి చూడాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా అధిష్టానం ముందు విన్నవించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన గత కొద్ది రోజుల్లో కూడా ఢిల్లీలో ఉండి బీజేపీ కీలక నేతలు, అగ్రనేతలను కలుస్తూ ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్, అదేవిధంగా బిఎల్ సంతోష్ వీరిద్దరితో పాటు పలు కీలక నేతలను ఆయన గత 2 రోజులుగా కూడా ఢిల్లీలో కలిసి తనకు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తే డెఫినెట్గా పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నటువంటి హామీని అక్కడ అధినాయకులకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా రేసులో ప్రధానంగా అనిపిస్తుంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నటువంటి బీజేపీ నినాదంలో మహిళా కోటాలో డీకే అరుణ పేరును కూడా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది. అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి డీకే అరుణకు ఆమెకు అడ్వాంటేజ్గా మారిందని చెప్పాలి. బీజేపీలో ఒకవేళ రెడ్డి సామాజిక వర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కనుక పరిగణలోకి తీసుకుంటే డీకే అరుణ పేరును కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ముగ్గురు లిస్టులో ఉన్నటువంటి రేసులో ఈటెల రాజేందర్ పేరు ముందంజలో ఉందని చెప్పాలి. డెఫినెట్గా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ పేరు, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ రాష్ట్రంలో బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్నటువంటి ఒక హామీని ఇవ్వడము, అదేవిధంగా బీసీకి చెందినటువంటి వేత్తకు ప్రాధాన్యతను ఇచ్చామన్నటువంటి ఉద్దేశంతో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ పేరును కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ముందస్తుగా ఈ రేసులో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఏదైతే పార్లమెంటు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అధ్యక్ష ఎంపికకు సంబంధించినటువంటి ఒక తతంగం నడుస్తూ ఉందో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఇందులో మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్కి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఆయనకి ఇటీవలే కొంత ఏదైతే బీజేపీ అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే క్రియాశీలక సభ్యత్వం 2 సార్లు తీసుకుని ఇలాంటి నిబంధనలు అడ్డొస్తాయన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తోసిపుచ్చుతూ వాటన్నిటికీ అవేమీ కూడా ఈటెల రాజేందర్ రేసులో ఉండడానికి అడ్డు రావంటూ కూడా ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ కిషన్ రెడ్డి ప్లేస్లో ఎవరు పేర్లు వినిపిస్తాయంటే ఇటీవల రఘునందన్ రావు కావచ్చు, ధర్మపురి అరవింద్ రావు కావచ్చు, ఇదే విధంగా మిగిలిన వారంతా కూడా పెద్ద వాళ్ళ పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరికి ఈ ముగ్గురి పేర్లతో కేంద్ర అధిష్టానం ఒక ముగ్గురి పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ను రెడీ చేసి వారం 10 రోజుల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ విద్య.